సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అంతర్మథనం, అంతర్పోరాటం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? ఈ అంతర్మథనం ఎవరిలో జరుగుతుందో వాళ్ళు ఉత్తములు, అదృష్టవంతుల, లేకపోతే ఎవరిలో అయితే ఈ అంతర్మథనం లేకుండా, ఏ పోరాటం లేకుండా జీవితం హాయిగా సాగిపోతూ ఉంటే వాళ్ళు అదృష్టవంతుల. ఈ విషయాల గురించి మనకి మహాత్ముల యొక్క సూక్తుల్లో కొందరి యొక్క సూక్తుల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీవితానికి ఒక లక్ష్యం ఉన్నది, ఒక పరమ లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అని అంటే మోక్షాన్ని సాధించటం అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా, తెలిసినా పట్టించుకోకుండా ఈ లౌకికమైనటువంటి, అనిత్యమైనటువంటి, అల్పమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి సుఖాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో, ధనము, సంపదలు ఏవైతే ఉన్నాయో వీటిని సంపాదించుకోవటం, అనుభవించటం, ఆనందించటం, ఇదే జీవితం యొక్క పరమార్థం అని భావించుకుంటూ, ఇవన్నీ కూడా మనం అనుభవించడం కోసమే భగవంతుడు సృష్టించి మనకిచ్చాడు అని భావించుకుంటూ, అందుకోసమే ఈ మానవ జీవితం వచ్చింది అని భ్రమపడుతూ, ఒక అతీతమైనటువంటి శక్తి, ఒక పరమాత్మ శక్తి ఉన్నది అనేటువంటి విశ్వాసం లేకుండా హాయిగా కాలం గడిపేటువంటి జనులు ఈ లోకంలో కోట్లాది మంది ఉన్నారు. అంటే 100కి 95 మంది ఈ రకమైనటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో ఏ రకమైనటువంటి ఆరాటం కానీ, పోరాటం కానీ ఏమీ జరగదు. ఏ రకమైనటువంటి అంతర్మథనం అనేటువంటిది వాళ్ళల్లో ఉండదు. మరి ఎవరు వీళ్ళంతా అంటే వీళ్ళందరూ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వాళ్ళు. ఈ మానవ జీవితం ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కేవలం లౌకికమైనటువంటి సుఖాలు వస్తే చాలు, దాంతో మనం ఆనందంగా ఉంటాం, ఇవి లేకపోతే దుఃఖంగా ఉంటున్నాం అని భావించుకుంటూ ఇలా కాలం గడిపేటువంటి వాళ్ళంతా వ్యర్థజీవులే. ఎందుకు వ్యర్థజీవులంటే అపురూపంగా లభించినటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకుంటున్నారు కనుక. ఎందుకోసమైతే ఉపయోగించాలో అందుకోసం ఉపయోగించటం లేదు కనుక. ఇక మరొక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాము మతాభిమానులమని, ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళమని, ధార్మికులమని భావించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకి ఏం అపకారాలు చేయరు, అన్యాయం చేయరు, ఏ అక్రమాలు చేయరు, న్యాయంగానే సంపాదించుకుంటారు. తీర్థయాత్రలకు వెళుతుంటారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటారు, దేవాలయాలకి వెళుతూ ఉంటారు, ఇంకా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, పుష్కర స్నానాలు చేస్తుంటారు, వ్రతాలు, నోములు మొదలైనటువంటివి చేస్తుంటారు. ఇంకా చేతనైతే పరులకు ఏదైనా సహాయం చేస్తారు, దాన ధర్మాలు చేస్తుంటారు. ఇది చేస్తే చాలదా అంటుంటారు. ఇంకేం కావాలండి? ఏదేదో తెలుసుకొని, ఏదేదో శాస్త్రాలన్నీ సంకర పెట్టుకొని నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు, మేము చూడండి ఎంత ధర్మంగా ప్రవర్తిస్తున్నామో అని అంటూ ఉంటారు. న్యాయంగా వీళ్ళు అధర్మంగా మాత్రం ప్రవర్తించరు, ధర్మంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ సంగతి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అయితే ధర్మంగా ప్రవర్తించినప్పటికీ కూడా మానవ జీవిత పరమ లక్ష్యం అనేటువంటిది మాత్రం వాళ్ళు తెలుసుకోకుండా దీనితోనే మనం సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉంటాం, మళ్ళీ వచ్చే జన్మలు కూడా మనకి మంచి జన్మలు వస్తాయి, కాబట్టి ఇది చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి అని భావించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఎన్ని సత్కార్యాలు చేసినా, దేవాలయాలకు వెళ్ళి ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఇతరులకు సాయపడ్డా, లోక కళ్యాణం కోసం పాటుపడ్డా, దేవాలయాలు కట్టించినా, కళ్యాణ మంటపాలు కట్టించినా, ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా ఇవన్నీ కూడా సత్కార్యాలు, ఇవన్నీ కూడా మంచి పనులు, పుణ్యకార్యాలు అవుతాయి. వీటి కారణంగా సుఖాలు, భోగాలు వస్తాయి, ఆ లోకంలో కానీ లేదా ఈ లోకంలో కానీ. ఇవి వచ్చేటువంటి మాట మాత్రం నిజం.
అయితే వీళ్ళకి ఏ విషయంలో సరైనటువంటి జ్ఞానం లేదు అని అంటే ఈ సత్కార్యాలకి మానవ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడానికి మధ్య ఉన్నటువంటి భేదం తెలియదు. మానవుడిగా మనం ఎందుకు జన్మించామో, ఈ జన్మ యొక్క సార్థకత ఎప్పుడో, ఈ జన్మ ఎప్పుడు సార్థకమైంది అని అంటామో, సార్థకం కావడానికి మనం ఏమి సాధించాలనో ఆ విషయానికి, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి విషయానికి మధ్య ఉన్నటువంటి భేదం వాళ్ళకి తెలియదు. అలా తెలియక ఇదే చాలా మంచిది అని అనుకుంటూ ఆ పనుల్లోనే ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో అంతర్మథనం సాగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే వాళ్ళకి ఇది తెలుసు అది తెలుసు, కానీ అది ఆచరిస్తూ ఉన్నారు. దీన్నేమో ఇంకెందుకు అనుకుంటున్నారు, మరి ఎవరినైనా చూసినప్పుడు అనుకుంటారు మనం కూడా ఆ మార్గంలో పోవాలనా ఈ మార్గంలో పోవాలనా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రకమైనటువంటి అసంతృప్తి. మనం ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మనకన్నా కూడా వాళ్ళే గొప్పవాళ్ళని కొంతమంది అంటున్నారే, అది నిజమా ఇది నిజమా అనేటువంటి భావన రావచ్చు. అయితే వీరు పరమలక్ష్యమైనటువంటి మోక్షం అనేటువంటిది ఒకటి ఉందని, ఆ మోక్షం అంటే ఏమిటో తెలుసుకొని ఆ మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చేయరు గనక ఆ మోక్షాన్ని అందుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. ఆ మార్గంలో ఒక అడుగు ముందుకు వేయటం అనేటువంటిదే లేకుండా ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది. ఇక మూడవ రకం ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు. వీళ్ళెవరు? ఈ జీవితానికి ఒక పరమలక్ష్యం ఉంది. ఆ పరమలక్ష్యం ఏమిటంటే మోక్షం. ఆ మోక్షాన్ని సాధించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి అని భావించి అలా తీవ్ర ప్రయత్నం చేసేటువంటి వాళ్ళే మహాత్ములు, మహానుభావులు. వీళ్ళల్లో బాగా అంతర్మథనం సాగుతుంది. ఎందుకు అంతర్మథనం సాగుతుంది అని అంటే, మరి పరమలక్ష్యాన్ని సాధించాలి, మోక్షాన్ని సాధించాలి అని అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలను విడిచిపెట్టాలి, పరమాత్మ వైపుకి తిరగాలి. వైరాగ్యం కావాలి, శాస్త్రజ్ఞానం కావాలి. శాస్త్రజ్ఞానం అయితే తెలుసుకుంటాం, కష్టపడతాం, బాగానే ఉంది. వైరాగ్యం కావాలంటున్నారే, మరి ప్రపంచంలో నుంచి, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో నుంచి మన మనస్సును వెనక్కి తీసుకురావాలంటున్నారే. అయ్యో తీసుకొస్తే ఈ సుఖాలన్నీ మనకి దూరం అయిపోతున్నాయి కదా. మరి మనం ఏదో నేర్చుకుంటున్నాం, జ్ఞానం, ఆత్మజ్ఞానం నేర్చుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఆత్మజ్ఞానం నేర్చుకోకుండానే అందరూ కూడా ఏ జ్ఞానం లేకుండా హాయిగా బ్రతికేస్తున్నారు కదా. అసలు సత్కార్యాలు చేయనటువంటి వాళ్ళు కూడా హాయిగా బ్రతికేస్తున్నారు కదా. హాయిగా కూర్చొని వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుకుంటునో, లేకపోతే ఏవో ప్యాకెట్లో ఏవో ఆడుకుంటానో, లేదా ఇంకేదో చేస్తూనో, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి పనులు అనుకున్నవి కూడా చేస్తూ హాయిగా ఆనందంగా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఇంతకీ మనం చేస్తున్నటువంటి పని సరైందా, వాళ్ళు చేస్తున్నటువంటి పని సరైందా అనేటువంటి భావనలో అంతర్మథనం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే, ఈ మార్గంలో ప్రయాణం చేయాలని తెలుసుకొని ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ వైరాగ్యాన్ని సాధించాలి కనుక ఆ వైరాగ్యాన్ని సాధించలేకపోతున్నామే, ఈ మార్గంలో ముందుకు పోలేకపోతున్నామే అనేటువంటి అంతర్మథనం ఇంకొకటి. ఈ రెండు రకాలైనటువంటి అంతర్మథనాలు ఎవరిలో అయితే సాగుతూ ఉంటాయో అందులో ఈ రెండవసారి చెప్పినటువంటిది అంటే పరమాత్మను గురించి తెలుసుకున్నాం, మోక్షం అంటే ఏమిటో తెలుసుకున్నాం, మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి, చేస్తూ ఉన్నాం. కానీ ఆ మార్గంలో ముందుకు పోవాలంటే మన అడుగు ముందుకు పడతలేదు. కారణం ఏమిటంటే మనకి వైరాగ్యం లేదు. మరి వైరాగ్యాన్ని మనం సాధించలేకపోతున్నామే, ఎలాగా 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 అని ఎవరైతే ఈ ఆరాట పడుతూ ఉంటారో, ఈ అంతర్మథనం ఎవరిలో అయితే సాగుతూ ఉంటుందో, ఇదిగో ఇటువంటి వాళ్ళే నిజమైనటువంటి మహాత్ములు. ఎందుకనంటే వీళ్ళే ఎన్నిటికైనా ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా లక్ష్యాన్ని సాధించగలిగేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ అంతర్మథనం అనేటువంటిది ఎవరిలో ఉంటే వాళ్ళే ఉత్తముల కింద లెక్క. కానీ ఏ అంతర్మథనం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పైలా పచ్చిస్గా జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వాళ్ళ కింద లెక్క. మరి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా చావు తప్పదు. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి లక్ష్య సాధన కోసమని ఈ జన్మని వినియోగించుకున్నటువంటి వాళ్ళే విజయ పరంపరతో ఈ దేహాన్ని విడిచిపెడతారు.
మిగిలినటువంటి వాళ్ళంతా ఆ చివరిలో అంటే దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో దుఃఖంతో, బాధతో, ఆందోళనతో, అయ్యో అన్నీ వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది అనేటువంటి భావనతో అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ దేహాన్ని విజయ పరంపరతో రాలిపోనీయండి అని మహాత్ములు సూచిస్తూ ఉన్నారు. ఇక మాయ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, దానికి చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయి. ఎందుకనంటే మనం ఏది కాదో అది మనం అనేటట్టుగా చేస్తుంది. మనం ఏదో దాన్ని మరపింపజేస్తుంది. ఇది మాయ యొక్క గొప్పతనం. మనమేమో ఆత్మ అయితే ఆత్మ అనేటువంటి విషయాన్ని మనకి మరపు కలిగించి జీవుడివి అనిపిస్తుంది. అంటే ఏది అవునో దాన్నేమో మరపింపజేస్తుంది, ఏది కాదో అదే నేను అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటిది మాయ. నిజంగా మనం పరమాత్మ స్వరూపలం, అహం బ్రహ్మాస్మి, ఇది మన కోసం చెప్పినటువంటిది. అంటే నేను పరమాత్మను, బ్రహ్మాన్ని అని. అయినప్పటికీ కూడా ఈ మాయ ఏం చేస్తుందంటే మనని బద్ధుల్లాగా బందికానాలో పడవేసి పరిమితమైనటువంటి జీవులలాగా మనల్ని జీవింపజేస్తూ ఉన్నది ఈ మాయ. ఈ ప్రాపంచికమైనటువంటి బంధాలు, సంబంధాలు, భార్య భర్త, తల్లి తండ్రి, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, ఇంకా రకరకాలైనటువంటి మనవళ్ళు మనవరాళ్ళు, ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి బంధాలు, శరీర సంబంధమైనటువంటి బంధాలు. ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. అంటే దేహం ఉన్నంత వరకే ఈ బంధం, దేహం పోయిన తర్వాత ఇక ఏ బంధాలు లేవు. అందువల్ల ఇవి అంత గాఢమైనటువంటివి కావు. కుటుంబాన్ని పోషించాలని అన్యాయమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు ఒక బందిపోటు. అంటే కనిపించినటువంటి వాళ్ళల్లా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ములు లాక్కొని దానితో కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అయితే ఆ బందిపోటు ఒక రోజున ఆ దారిన వెళుతున్నటువంటి నారదుణ్ణి కూడా కొట్టి ఆయన దగ్గరనే లాక్కోవాలనుకున్నాడు. దగ్గరికి వచ్చాడు. నారదుడు అన్నాడు, ఏమి లాక్కుంటావయ్యా నా దగ్గర, ఇదిగో ఈ తంబురా ఉంది, ఇంకేముంది నా దగ్గర అని అన్నాడు. అయితే మరి అది అక్కడ పెట్టు, లేకపోతే నీ అంతు తెలుస్తాను అన్నాడు. సరే పెడతాను, కానీ ఇంతకీ నువ్వు ఈ పాపాలు ఎందుకు చేస్తున్నావు అన్నాడు. ఇది పాపం అని తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎందుకు చేస్తున్నావు పాపం? ఈ పాపం చేస్తే దీని ఫలితాన్ని నువ్వు అనుభవించాలి కదా, ఎందుకు చేస్తున్నావు అంటేను నా భార్యని నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, అందుకోసం చేస్తున్నాను అన్నాడు. మరి ఇన్ని పాపాలు చేస్తూ నువ్వు సంపాదిస్తున్నావు నిజమే, మరి ఈ పాపాలు చేసి సంపాదించింది నీ భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి వాళ్ళకి పెడుతున్నావు కదా, మరి నీ పాపాల్లో ఏమైనా వాళ్ళు కూడా తీసుకుంటారా వాటా అని అడిగాడు. ఏమో నాకు అదంతా తెలియదు అన్నాడు. మరి అంతా తెలియకపోతే నీకు చాలా నష్టం కదా, పాపాలన్నీనేమో నువ్వు అనుభవిస్తావు, సొమ్ములన్నీనేమో వాళ్ళు అనుభవిస్తారు, కాబట్టి నీకు తెలియకపోతే ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగిరా, ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పాడు. సరే ఆయన యొక్క ప్రభావం వల్ల మారు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి భార్యని పిలిచి అడిగాడు, నేను ఇట్లా రోజు తెచ్చి నీకు పెడుతున్నాను కదా, హాయిగా తింటున్నావు, నేను తెచ్చిందంతా కూడా నేను ఎలా సంపాదిస్తున్నాను నీకు తెలుసు, ఎంతోమందిని దారిన పోయేటువంటి వాళ్ళని కొట్టి సంపాదిస్తూ ఉన్నాను, మరి అయితే నా పాపంలో నువ్వు కూడా వాటా తీసుకుంటావా తీసుకోవా అని అడిగితేను, నాకేం సంబంధం అయ్యా, నిన్ను పాపం చేసి సంపాదించమని నేనేమన్నా అడిగానా, మంచి పనులు చేసి సంపాదించు, భార్యను పోషించడం నీ యొక్క ధర్మం, కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకో, ఈ పాపాలో పుణ్యాలు అవన్నీ నాకెందుకు, నువ్వు పుణ్యం చేసి సంపాదించు, ఎవడొద్దన్నాడు, నేనేమైనా పాపం చేసి సంపాదించమన్నానా, కాబట్టి నాకేం సంబంధం లేదు. తల్లిదండ్రులు అడిగాడు, వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. పిల్లల్ని అడిగాడు, మాకు సంబంధం లేదన్నారు. ఎవరు సంబంధం లేదన్న తర్వాత ఒక్కసారి ఆయనకి ఎక్కడో ఏదో ఒక వెలుగు వెలిగింది, జ్ఞానం. అప్పుడు తిరిగి వచ్చాడు, నారదుడి కాళ్ళ మీద పడ్డాడు. ఓ మహానుభావ, ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసి
చెప్పడానికి వీల్లేదు. ఎంతమందిని కొట్టానో, చంపానో, ఎంతమంది దగ్గర దోపిడీ చేశానో నాకు గుర్తులేదు. ఈ పాపాలన్నీ కూడా నేను భరించాలి కదా. ఇక నాకు నువ్వే మార్గం, నువ్వే నాకు శరణ్యం, ఏం చేస్తావో నువ్వే, పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు నారదుడు ఆయన్ని లేపి, సరే నీకేం పర్వాలేదు, నేను చెప్తాను, పాపాలన్నీ కనుక పోవాలంటే తపస్సు చేయాలా, తపసా కిల్బిషం, తపస్సు చేత పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, అందుచేత నువ్వు తపస్సు చేయి అని రామ మంత్రాన్ని ఉపదేశించాడు. దీనికి కూడా చెప్తారు, రామ అని అంటాం కూడా ఆయనకు రాలేదంట. ఏమంటామంటే మరా అంటాను అన్నాడు. సరే అదే అనమన్నాడు. మరా 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 అంటే రామ 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 అయిపోయింది. ఆ రకంగా ఆయన తపస్సు కూర్చున్నాడు. తపస్సు కూర్చుంటే ఆయన చుట్టూ కూడా పుట్ట పెరిగింది. సంస్కృతంలో పుట్టని వల్మీకం అంటారు. ఆయన చుట్టూ పుట్ట పెరిగితే మళ్ళీ నారదుడు కొంతకాలానికి బాగా పుట్ట పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత కూడా దాంట్లో నుంచి రామ 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 అని వినపడుతూ ఉందన్నమాట. ఆయన ఏదో రహస్యం చెప్పడం కోసం వస్తాడు. వచ్చిన తర్వాత దీన్ని ఎవరితో చెప్పామనంటే నీ తలకాయ బయలుపోద్దని అక్కడ శాపం పెట్టారు నారదుడికి. ఎవరితోటి చెప్పకపోతే ఆయనకంతా పట్టు ఉబ్బుద్దంట. ఎందుకంటే ఎవరితోటి వాడితో చెప్పాలా, ఆయన ఏం దాచిపెట్టుకోలేడు. అందుకని మనుషులతో ఎవరితో చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఈ పుట్ట కనపడేటప్పటికల్లా ఆ పుట్టలో చెప్పేశాడు. అది ఈయనకి వినపడ్డాడు. అప్పుడు ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. వల్మీకం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు ఆయన. ఆ వాల్మీకి మహా కావ్యమైనటువంటి రామాయణాన్ని, ఒక గొప్ప ఇతిహాసాన్ని, మొట్టమొదటి ఇతిహాసాన్ని రాయటం జరిగింది 24,000 శ్లోకాలతో. రామాయణం జరక్క ముందు రాశాడు. రామాయణం రాసిన తర్వాత కథ జరిగింది. భారతం జరిగిన తర్వాత రాశాడు వ్యాసుడు. రామాయణం మాత్రం అట్లా కాదు. కాకపోతే వ్యాసుడు జరిగిన తర్వాత రాశాడు, జరగబోయేది కూడా కొంత రాశాడు. రామాయణం మాత్రం అట్లా కాదు, జరగటానికి ఎంతో ముందు వ్రాయటం జరిగింది. అంటే ఇదంతా ఏంటంటే ఆ తీవ్రమైనటువంటి తపస్సు వల్ల ఆయన మహర్షి అయ్యాడు. రామాయణ మహాకావ్యాన్ని రాయటం జరిగింది. కాబట్టి ఈ వివేకం అనేటువంటిది ఆ మహాత్ముల యొక్క దర్శనం వల్ల, మహాత్ముల యొక్క మాట వల్ల వస్తుంది. మరి మనం కూడా మహాత్ముల యొక్క మాటల్ని జీవితంలో గ్రహించి వాటికి మనం విలువ ఇచ్చి వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ప్రతి వారికి కూడా మరణం అనేటువంటిది తథ్యమని అందరికీ తెలుసు. నగ్నంగా తల్లి గర్భంలో నుంచి వస్తున్నాం బయటికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నగ్నంగా. ఎందుకంటే ఒంటి మీద బట్ట కనుకుంటే దాన్ని కాస్త తీసేస్తారు. ఏదైనా ఉంగరాలు, వాచీలు అట్లాంటి సామాన్యంగా ఉన్నాయి, కానీ ఒకవేళ ఉంటే మాత్రం అక్కడ తీసేయాల్సింది. అంటే ఏమీ లేకుండా తల్లి గర్భంలో నుంచి ఎలా అయితే వచ్చామో అలాగనే మళ్ళీ కట్టెల మీదకి పోవాలి. అంటే వస్తూ తెచ్చింది లేదు, పోతూ తీసుకెళ్ళేది లేదు అనేటువంటి భావన అన్నమాట. అంతేకాదు నావారు నావారు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నీ వెంట రారు. నాది నాది అని అనుకున్నటువంటిది కూడా నీది రాదు, నీకేమీ రాదు. ఇప్పుడు దేనికోసం అయితే నువ్వు తంటాలు పడతా ఉన్నావు, దేనికోసం, ఏ ధనం కోసం అయితే దిగులు పడతా ఉన్నావు, ఏ ధనం వస్తే కాసేపు సంతోషిస్తూ ఉన్నావు, ఏ ధనం కనుక నీదనుకున్నది కనుక రాకపోతే దిగులు పడి మంచం ఎక్కుతూ ఉన్నావు, అంత గొప్పది నాది నాది అనుకున్నటువంటి ఆ ధనం ఏమైనా ఒక్క పైసా తీసుకెళ్తున్నావా? ఏమీ లేదు. ఇళ్ళు వాకిళ్ళు ఏమైనా వస్తాయా? ఏమీ రావు. అంటే ఎలా వచ్చినటువంటి వాడు అలాగనే పోతాడు. ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే నాది నాది అని ముద్ర వేసుకుంటాడు. ఇక్కడన్నా ముద్ర వేసుకుంటాడు, రిజిస్టర్ ఆఫీసులో అన్నా ముద్ర వేస్తాడు. అంతే తప్ప ఒక్కటి కూడా నాది అయితే నాతో పాటు ఎందుకు రాదు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఆహా నా డబ్బు కనుకైతే నా డబ్బు నేను తీసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా, కానీ అది శరీరానికి సంబంధించింది డబ్బు, నీకు సంబంధించింది కాదు. అందుకని శరీరం మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళిద్దేమో, కానీ శరీరమే బూడిదైపోతూ ఉంటే ఇంకా అది ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోదు. మరి ఇటువంటి దశలో మొండిమలతో వచ్చి మొండిమలతో పోతున్నారు కాబట్టి
ఇక్కడ ఉన్నంతకాలమే ఈ సుఖాలు భోగాలు అనుభవిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఎలాగో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను బట్టి వచ్చేవేవో వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన యొక్క పరమ గమ్యం, పరమ లక్ష్యం, మనం చేరుకోవాల్సినటువంటి స్థానం, ఆ పరమాత్మ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని చేరుకోవటానికి, మోక్ష సాధనకి ఈ జీవితాన్ని వినియోగించుకోవాలా అక్కర్లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనం తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకు కాకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయటానికి దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలనో అదిగో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే అలాగనే అందరూ కూడా సన్యాసులు కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా అనిత్యమైనటువంటిదని, అశాశ్వతమైనటువంటిదని, ఏది కూడా మన వెంట వచ్చేటువంటిది కాదని ఈ సత్యాన్ని తెలుసుకొని వైరాగ్య జీవితాన్ని అలవర్చుకోవాలి. నిత్యమైనటువంటిదేదో అనిత్యమైనటువంటిదేదో, నిత్యానిత్య వస్తు వివేక అన్నారు. నిత్యమైనటువంటిదేదో అనిత్యమైనటువంటిదేదో ఈ రెండింటి మధ్య మనం విచక్షణతో, వివేకంతో తెలుసుకొని నిరంతరము కూడా ఈ అనిత్యమైనటువంటి దాని పట్ల అనాసక్తి, నిత్యమైనటువంటి దాని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి వాటి మీద మనకున్నటువంటి మోహాన్ని, మనకున్నటువంటి ఆసక్తిని, మనకున్నటువంటి ఆరాటాన్ని దాన్ని కాస్త తొలగించుకోవాలి. అప్పుడే మన జీవితం సక్రమమైనటువంటి మార్గంలో వెళుతున్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. ఇక దివ్యతత్వాన్ని తెలుసుకున్న తర్వాత, దివ్యతత్వం అంటే ఆత్మతత్వం, ఆత్మతత్వం అంటే మన స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మరణం ఆసన్నమైనా సరే ఈ శరీరం నేను కాదు అనేటువంటి నిశ్చయం కలుగుతుంది. కాకపోతే ఇక్కడ తెలుసుకున్న తర్వాత అంటే ఊరికే తెలుసుకోవటం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా భావనలో ఉండేటట్టుగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా నేను దేహాన్ని అనేటువంటి భావన మళ్ళీ రాకుండా నేను ఆ పరమసత్యమైనటువంటి ఆత్మను అనేటువంటి భావనలో ఎవరైతే నిరంతరం ఉంటుంటారో అదిగో అలాంటి వాళ్ళు మరణం ఆసన్నమైనప్పటికీ కూడా ఏ రకంగా కూడా చింతించాల్సినటువంటి అవసరం ఉండదు, దుఃఖపడాల్సినటువంటి అవసరం ఉండదు. మృత్యువుని ఎదుర్కోవటానికి సంతోషంగా సిద్ధంగా ఉంటారు. కాకపోతే ఎంతమంది ఎలా ఉంటారు అని అంటే ఈ ఆధ్యాత్మిక తీవ్రత ఎవరిలో అయితే ఉంటుందో, ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో, నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ తర్వాత నిరంతరము కూడా జీవితంలో ఆ భావంలోనే కొనసాగుతూ ఉంటారు, సదా తద్భావ భావిత, అదిగో వాళ్ళు మాత్రమే హాయిగా ఆనందంగా ఈ దేహాన్ని విడిచిపెడుతూ ఉంటారు. భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నం చేస్తూ ఇంద్రియ ప్రలోభాల్ని తట్టుకోలేకపోయినట్లయితే, ఈ ఇంద్రియ విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి మనకు కనుక తగ్గకపోయినట్లయితే, దాని మీద దీని మీద ఉన్నటువంటి కోరికలు మనల్ని గనక బాధ పెడుతూ ఉన్నట్లయితే మనం ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఏమని? ఓ ప్రభు, ఓ దేవా, ఈ రోజుకు ఇంద్రియ సుఖాల్ని అనుభవించనివ్వు, రేపటి నుంచి నేను నిన్ను అనుసరిస్తాను అని రోజు అంటున్నా. ఇది కాదు అనాల్సింది. అంటే ఇలా రోజు అంటున్నా, ఈ రోజుకి మాత్రం ఇట్లా కానిచ్చేసి రేపటి నుంచి మాత్రం నేను ఇక నీ విషయంలోనే ఉంటాను అని అంటున్నాను. రేపు రేపు అని ఎన్నాళ్ళు వాయిదా వేసేది తండ్రి? నా బలహీనతని, నా అసంపూర్ణత ఇవన్నీ కూడా నాకు తెలుసు. నేను ఎక్కడ బలహీనమైపోతున్నానో నాకు తెలుసు. కాబట్టి నీవే నన్ను ఆదుకోవాలి అని తీవ్రంగా విలపించాలి. ఎవరైతే ఇలా ఆర్తితో ప్రార్థన చేస్తే, ఇలా తీవ్రంగా లోపల మనస్సులో నుంచి గాఢమైనటువంటి భావనతో ఎవరైతే ఇలా ప్రార్థిస్తారో అదిగో అప్పుడు వాళ్ళకి దివ్యవాణి వినిపిస్తుంది.
దివ్యవాణి వినిపిస్తుందన్నాం కదా అని బయట ఎవరో మాట్లాడితే మనకు వినిపించినట్లు వినిపించడం కాదు. అంటే మనకి వాణి అంటే శబ్దం ఎట్లా ఏర్పడుతుంది? అదిగో బయట నుంచి ఈ ఆకాశం ఈ ఖాళీ ప్రదేశంలో నుంచి చెవుల ద్వారా లోపలికి వినిపిస్తుంది. కానీ దివ్యవాణి అట్లా వినిపించదు, లోపల నుంచి వినిపిస్తుంటుంది. అందువల్ల రెండో వాళ్ళకి ఎవరికి వినపడదు. ఇక్కడ మీరు ఎవరన్నా ఒక్కళ్ళు కనుక నేను చెప్పిన మాట వింటున్నారంటే అందరూ వింటున్నారు, మీరు ఒక్కళ్ళే కాదు. కానీ దివ్యవాణి ఉండే అది మీరు ఒక్కరికే వినపడుద్ది. నాకు వినపడతలేదండి, నీకు ఎందుకు వినపడతలేదంటే నీ దృష్టి అక్కడ లేదు, ఆ దివ్యవాణి వినిపించేటువంటి దిక్కులో లేదు, నీ దృష్టి ప్రపంచంలో ఉంది. కాబట్టి ఆ దివ్యవాణి నీకు వినిపించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అందుకని మన యొక్క లోపాలని అంగీకరిస్తూ మన లోపాలని ఏకరవ పెడుతూ భగవంతుడిని ప్రార్థించాలి. అప్పుడే మనం ఉన్నతమైనటువంటి ఆ స్థితికి వెళ్ళటానికి వీలవుతుంది. ఎందుకనంటే నిజమైనటువంటి ప్రార్థన ఆధ్యాత్మిక రంగంలో చాలా ఉత్తమోత్తమైనటువంటిది, గొప్ప ఫలితాన్ని ఇచ్చేది. లౌకిక రంగంలో ప్రార్థనలకు అంత గొప్ప బలం లేదు. ఎందుకనంటే నేను మంత్రిని కావాలనో, లేకపోతే నేనేదో కలెక్టర్ని కావాలనో, లేకపోతే నాకేదో ఇల్లు వాకిళ్ళు రావాలనో, లేకపోతే నేను 10 కోట్ల 15 కోట్లకో ఆస్తిమంతుడిని కావాలనో, ఇలాంటి ప్రార్థనలు భగవంతుడి దగ్గర మనం చేస్తే చేయొచ్చు. కానీ ఇది నువ్వు ఎంత బాగా గట్టిగా చేసినా దీనికి మాత్రం ఏం బలం ఉండదు. కానీ ఒక్కో సందర్భంలో ఏమిటంటే నువ్వు ఏదైతే అవుతావో దాన్నే కోరుకున్నావు అనుకో, ఖచ్చితంగా అవుతావు. అంత మాత్రాన అదేదో ఆయన నీ కోరిక నెరవేర్చినట్లు కాదు మనం అనుకుంటాం. కానీ అది నువ్వు కావాలి కాబట్టి అలా అయ్యావు అంతే. ఏది రావాలన్నా అది వస్తుంది. కానీ ఇక్కడ ప్రార్థన అది కాదు. ఈ ప్రార్థన ప్రారంభం ప్రకారం వచ్చేది కాదు, నీ ప్రయత్నంతో వచ్చేది. నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుంది. నువ్వు అలా ప్రయత్నం చేయటం కోసమే ఈ ప్రార్థన చేయాలి. ఇక ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ఒక ప్రధానమైనటువంటి ఆటంకం ఉంది. ఏమిటా ప్రధానమైనటువంటి ఆటంకం అంటే బాహ్యమైనటువంటి ఆకర్షణలు. ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణలు, బాహ్యమైన ఆకర్షణలు అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదు. బాహ్యంగా ఎవరో ఉన్నారు, నీ స్నేహితులో, చుట్టాలో, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు, బజార్లో వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు బాగా చాలా హాయిగా ఆనందంగా గొప్పగా బ్రతుకుతూ ఉంటారు, బాగా లగ్జూరియస్గా బ్రతుకుతూ ఉంటారు. అలా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు నీకు కూడా మనస్సులో కొద్దిగా ఆ భావన మారిపోద్ది. వాళ్ళంతా అట్లా ఉన్నారు కదా, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను కూడా అట్లా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంది. ఇది కూడా బాహ్య ఆకర్షణ. ఎవరినైనా ఒక గొప్ప వస్తువు తెచ్చుకున్నారనుకోండి, కొత్తగా మార్కెట్లోకి వచ్చి వస్తుంది, అయ్యో నాకు లేదే, నాకు కూడా అది ఉంటే బాగుండే అని అనుకోవచ్చు. ఇలా ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆధ్యాత్మిక ప్రగతికి గొడ్డలి పెట్టు, మన ప్రగతిని నాశనం చేసేటువంటివి. కాబట్టి అంతరంగం నుంచి స్వస్థానానికి రమ్మని చెప్పి పిలిచేటువంటి పిలుపు, ఇందాక చెప్పాను దివ్యవాణి, మన లోపల నుంచే మనకు పిలుపు వినిపిస్తుంటుంది. లోపలికి రా రా, నా వైపుగా రా అని వచ్చేటువంటి ఆ పిలుపు మనకి వినిపించినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే బాహ్య ప్రపంచపు ఆకర్షణలు బాగా తీవ్రంగా ఉండటం వల్ల లోపల పిలుపు మనకి వినిపిస్తుంది. అంటే ఆ పిలుపు ఎంత తీవ్రంగా ఉందో దానికంటే 100 రెట్లు తీవ్రంగా ఈ బాహ్య ఆకర్షణలు ఉన్నాయి. కాబట్టి వీటి ముందు అది కాస్త వీగిపోతూ ఉందన్నమాట. బాహ్య ప్రపంచంలో కొద్ది పైసలు సంపాదించడం కోసమని అంతరంగంలో ఉన్నటువంటి నిధిని నువ్వు వదులుకోవద్దు. అంతరంగంలో గొప్ప నిధి ఉంది, ఇక్కడేమన్నాయి పైసలు ఉన్నాయి. కానీ ఈ పైసల కోసం అని చెప్పి ఆ లోపల నిధిని నువ్వు పోగొట్టుకోవద్దు. ఒక చోట ఒక గొప్ప సంతర్పణ జరుగుతూ ఉంది, అన్న సంతర్పణ. పరమాన్నం బాగా వండి గంగాళాలు వండి పోస్తూ ఉన్నారు, వచ్చినటువంటి వాళ్ళకల్లా పోస్తూ ఉన్నారు. సరే ఒక ఆయన వచ్చేసాడు, ఆయన దగ్గర ఏమీ లేదు, అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు, ఏమీ లేకపోతే చేతిలో పోయించుకున్నాడు, దోసెట్లో పోయించుకున్నాడు. దోసె నిండా పోసాడు పరమాన్నం. మరి తాగాలి, అటు ఎత్తాడు. ఎత్తేటప్పటికి ఏమైందంటే కొంత ఈ చేతులు గుండా జారిపోతూ ఉంది. వాడు పిసినారన్నమాట. ఇదెందుకు అనవసరంగా బానియాలని చెప్పి ముందు దీన్ని నాకుదాం అనుకున్నాడు.
ఆ మొత్తం నెత్తి మీద పోసుకున్నాడు. అదిగో అలా ఉంటుంది మన పని. ఎందుకనంటే అది హాయిగా తాగేస్తే వాడి కడుపు నిండేది. ఇది పోతే మాత్రం ఏమైంది? మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అలాంటి పనే చేస్తున్నాం. నీ లోపల బ్రహ్మాండమైనటువంటి నిధి ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే బయట ఉన్నటువంటి పైసలు ఏరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇది కాదు నువ్వు చేయవలసింది. నీ లోపల ఉన్నటువంటి నిధిని కనుక్కో. ఆ నిధే ఆత్మ. కాబట్టి దానితో సంయోగంగా దాంతో కలిసిపో. ఇప్పుడు నిధి అంతా కూడా నీదే. అనాత్మ సంబంధమైనటువంటి విషయాల నుంచి విడుదల పొందితే అప్పుడు మాత్రమే మనకి ఆధారభూతమైనటువంటి ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం కావాలి అని అంటే ఈ అనాత్మ పదార్థాలన్నీ వదిలిపెట్టాలి. ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణలన్నీ కూడా వదిలిపెట్టాలి. మనల్ని మనం దేహంగా, అవయవాలుగా, మనస్సుగా భావించకుండా ఆత్మస్వరూపంగా గుర్తిస్తే ఈ ప్రపంచం మనల్ని ఏమీ చేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం ఆత్మగా భావిస్తే ఈ ప్రపంచం మనల్ని ఏమీ చేయలేదు. ఈ ప్రపంచం మనల్ని బాధించలేదు. మనం ఎప్పుడైతే దేహం అని అనుకున్నామో అప్పుడు ఈ ప్రపంచం ఖచ్చితంగా మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఇక ఆత్మస్థితిలో నిలవడానికి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని, ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పారు. పురుషుణ్ణి పురుషుడిగా, స్త్రీని స్త్రీగా కాకుండా ఇద్దరిని ఆత్మగా చూడు. పురుషుణ్ణి పురుషుడిగా, స్త్రీని స్త్రీగా కాకుండా ఇద్దరిని కూడా ఆత్మగా గుర్తించు అన్నారు. అంటే అందరినీ కూడా ఆత్మగా భావించు, నిన్ను నీవు ఆత్మగా భావించుకో అని. ఇక ఇప్పుడు నేను వింటున్నానండి, మంచి మంచి మాటలన్నీ వింటున్నాను, కానీ ఇంతకుముందు చాలా చెడ్డ జీవితాన్ని, పాపపు పనులన్నీ చేసి, దుర్మార్గాలన్నీ చేసి నా జీవితాన్ని గడిపానండి అని అంటే దానికి మహాత్ములు ఏం చెబుతారు? అదంతా గతం 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 గత, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మర్చిపో. ప్రతి మహాపురుషుడి యొక్క గత జీవితం ఉన్నట్లే ప్రతి పాపికి కూడా గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ప్రతి మహాపురుషుడికి గత జీవితం ఉన్నట్లుగానే ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంది. ఇందా చెప్పుకున్నాం, వాల్మీకి పాపి. వాల్మీకి అంటే అప్పుడు పాపి అతడు. ఆ పాపికి కూడా భవిష్యత్తు ఉంది కదా. సరే, మరి ఆయన మహాత్ముడు అయ్యాడు వాల్మీకి అయిన తర్వాత. ఆ మహాత్ముడికి గత జీవితం ఒకటి ఉంది కదా. కాబట్టి ప్రతి మహాత్ముడికి ఒక గత జీవితం ఉంటుంది. అది పాపం అయితే కావచ్చు. అలాగనే ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంది. కాబట్టి ధైర్యంతో నువ్వు ముందుకు అడుగు వేయి. అంతే తప్ప అయ్యో నేను పాపాత్ముడిని, నేను ఎలా బాగుపడతాను అనేటువంటి భావన నీకు అక్కర్లేదు. అందుకనే భగవద్గీతలో అపిచేత్సు దురాచార భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య అన్నారు అక్కడ. అపిచేత్సు దురాచార, నువ్వు ఎంత గొప్ప దురాచారివైనా, ఎంత దుర్మార్గుడు అయినా సరే, భజతే మాం అనన్యభాక్, అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను గనక భావించినట్లయితే, భజించినట్లయితే సాధురేవ సమంతవ్య, నీవు సాధు పురుషుడిగానే పరిగణింపబడతావు. ఇలా అన్నాం కదా అని చెప్పి పాపాలన్నీ చేస్తూ ఓ భగవంతుడా అని ఒక్కసారి భజించేస్తే ఈ పాపాలన్నీ పోయినాయి అనుకొని మళ్ళీ తెల్లారి పొద్దున్నే పాపాలు చేయడానికి పోతే వాడి సంగతి కాదు ఇక్కడ చెబుతుంది. ఎవరనంటే పశ్చాత్తాపం చెంది, తాను చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపం చెంది ఇక భవిష్యత్తులో ఇలాంటి పాపాలు చేయను అని చెప్పి ఒట్టు వేసుకొని నిశ్చయం చేసుకొని ఇక నేను ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలి అని భావించి ఒక మహాత్ముడిని ఆశ్రయించి అదిగో ఆయన చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేయదలుచుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడి గురించి ఇక్కడ చెబుతుంది. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా పర్వాలేదు, నువ్వు పశ్చాత్తాపం చెంది నన్ను కనుక శరణుకు వచ్చావంటే నువ్వు సాధు పురుషుడిగానే పరిగణించబడతావని భగవద్గీత మనకి తెలియజేస్తుంది. ఏ వ్యక్తినైనా సరే పాపి అనటం మహాపాపం అన్నారు స్వామి వివేకానంద. ఒక వ్యక్తిని పాపి, వీడు పాపాత్ముడండి అని అంటుంటారు. మనం సహజంగా మనం అనేటువంటి మాట మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు అట్టేటప్పుడు. కానీ ఇది మహాపాపం అని అంటున్నారు. ఎవరిని కూడా పాపి అనటం మహాపాపం అని.
ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నీ సంగతి ఏమిటో ఆలోచించాలి. మనం ఇతరుల సంగతే ఆలోచిస్తాం, మన సంగతి ఆలోచించుకో. కాబట్టే ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, అనవసరంగా నిందించకూడదు. అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అతడిలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించవలసి వచ్చినప్పుడు దాన్ని కూడా సందర్భానుసారంగా చేయాల్సిందే తప్ప అనవసరంగా నిందించడం మాత్రం చాలా తప్పు అవుతుంది. దీన్నే మనకి ఆత్మస్తుతి, పరనింద ఈ రెండు కూడా పనికిరావు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండు. అంటే ఈ రెండే మనం మామూలుగా చేసేది. ఆత్మస్తుతి అంటే తనను తాను గొప్పగా చెప్పుకోవటం, పరనింద అంటే ఇతరులని తక్కువ చేసి మాట్లాడటం. ఈ రెండు కూడా చాలా పొరపాటు, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇక భగవంతుడు నీ కోసం ప్రసాదించిన దాంతో తృప్తి చెందు. ఇంకా ఇంకా పొందాలి అని తపన చెందుతున్నావంటే ఇతరుల సొమ్ము కోసం ఆశిస్తున్నట్లే. ఈశావాస్యలో చెప్పారు, మా గృధ కస్యస్య ధనం అని. మా గృధ కస్యస్య ధనం, ఇతరుల యొక్క ధనం కోసం నువ్వు ఆశించవద్దని. ఎవడు ఇతరుల యొక్క ధనం కోసం ఆశించేది? ప్రతివాడు కూడా ప్రతిరోజు కూడా నాకు అందరి సొమ్ము రావాలి ఏమన్నా జపం చేస్తాడా? ఏమి చేయడు. కానీ మరి ఎవరు ఇతరుల సొమ్ము కావాలనేవాడు అని అంటే ఇంకా ఇంకా సంపాదించాలని ఎవడైతే తపన చెందుతాడో వాడల్లా ఇతరుల సొమ్ము కావాలనుకున్నవాడు. అది ఇక్కడ మహాత్ములు చెబుతున్నటువంటి మాట. భగవంతుడు నాకు ఏది ఇస్తున్నాడో దాన్ని నేను స్వీకరిస్తా, దాంతో నేను తృప్తి చెందుతా, ఇది భగవత్ ప్రసాదం అని అనుకున్నావా? రైట్, నీకు భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్నే నువ్వు అనుభవిస్తున్నట్టు. కానీ ఇంకా ఇంకా కావాలి అని తపన కనుక పడ్డావా, నువ్వు ఇతరుల సొమ్ము కూడా కావాలని కోరుకుంటున్నట్టు. కోరుకుంటే వస్తుందా రాదా అనేటువంటి విషయం వదిలేసి, అది రాదు. ఎందుకంటే రావాల్సినటువంటి సమయంలో వస్తుంది, పోవాల్సినటువంటి సమయంలో పోతుంది. కానీ మనం మాత్రం ఏం చేయాలంటే భగవంతుడు నాకై కేటాయించింది ఏదుందో దాన్నే నేను స్వీకరిస్తా అనేటువంటి భావాన్ని మనం కలిగి ఉండాలి. ఇక మనం దైనందిన జీవితంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇతరుల యొక్క కష్టాన్ని ఉంచుకోకూడదు. ఇతరుల కష్టానికి ప్రతిఫలాన్ని మనం ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. దాతృత్వ రూపంలోనైనా సరే ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి. అలా కాకుండా మనం కనుక రుణపడి ఉన్నామంటే ఈ రుణాన్ని కొన్నింతలుగా చేసి మనం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత గొప్ప మహాత్ములైనా వాళ్ళ యొక్క జీవితాలను మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. గొప్ప మహాత్ములైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మన రమణ మహర్షి, అలాగనే చాలామంది మహర్షులు తపస్సులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 4 రోజులకి 3 రోజులకి కూడా భోజనం దొరికేది కాదు. ఒక్కొక్కసారి భోజనం దొరకదు. ఎందుకంటే భోజనం కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు, అప్రయత్నంగా వస్తేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. మరి వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏమైనా పాపం చేస్తున్నారా? ఇప్పుడు చేయలా, పూర్వం చేసింది. ఆ పూర్వం చేసినటువంటి దాన్ని ఇప్పుడు అనుభవించాలి. మలయాళ స్వామి చరిత్ర కనుక మీరు చదివితే దాంట్లో మీకు తెలుస్తుంది. గోగర్భంలో ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసేటప్పుడు ఎవరో తెలుసుకొని ఆయన తీసుకొచ్చి పెడితే తింటాడే తప్ప లేకపోతే ఇంకేం తినరు. ఏదో పళ్ళో ఫలాలు ఏంటి అక్కడ వాళ్ళకి ఏ దొరికితే ఇక్కడ తీసుకొచ్చి పెడితే అవి ఎప్పుడో కళ్ళు తెరిచినప్పుడు చూసి తింటారు, లేకపోతే లేదు. 4 రోజులు 5 రోజులు 3 రోజులు అస్సలు ఏమీ దొరకల. దానికోసం వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళరు. అది వాళ్ళ నియమం అన్నమాట. అంటే కఠోరమైనటువంటి తపస్సు అంటారు దాన్ని. మరి అలా వెళ్ళకపోతే మరి ఆకలి ఇది ఊరుకుంటుందా? ఇది ఊరుకోదు కదా, శారీరక ధర్మం ఇది. మరి అదే సమయంలో ఎవరో పిండాలు పెట్టారు, అదిగో ఆ ప్రాంతంలోనే పిండాలు పెట్టారంట. పెడితే ఈ బియ్యపు పిండి అక్కడ ఆ పిండాలు పెట్టేటప్పుడు అక్కడక్కడక్కడక్కడ అది చలితే కాదు, అది అంతా పడిపోతే దాన్ని తెచ్చుకొని తిని కడుపు నింపుకున్నాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే మనం పూర్వంలో చేసినటువంటివి నువ్వు ఎంత మహాత్ముడైనా సరే, ఎంత గొప్ప తపస్సు చేస్తున్నా సరే అనుభవించాలి అనేటువంటి దానికి గుర్తు. అందుకని ఇప్పుడే జాగ్రత్తగా
మనం ఈ జన్మలోనే మనం పూర్వంలో ఏం చేసామో మనకి తెలియదు. పూర్వంలో మనం ఎంతమందికి రుణపడి ఉన్నామో, ఎంతమంది మనకు రుణపడి ఉన్నారో మనకు తెలియదు. దాన్ని ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, మనం మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అది సంచితం అయిపోయింది, ఇంకా దానికి తాళం వేసేసారు. దాన్ని మనం మార్చలేము. మన చేతుల్లో ఉంది ఏంటంటే ఇప్పుడు మనం చేసేది. ఇప్పటివరకు ఈ క్షణం వరకు గతించిపోయింది కూడా మన చేతుల్లో లేదు. కానీ దాన్ని సరి చేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకని? ఇదిగో ఇంతకుముందు మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి, మనం రుణపడి ఉండకూడదు అనేటువంటి భావన మనలో ఉన్నట్లయితే మళ్ళీ తర్వాత జీవితం కూడా మనకి అత్యంత భారంగా, అత్యంత దయనీయంగా ఉండకుండా ఉంటుందన్నమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇతరుల యొక్క కష్టాన్ని ఉంచుకోకూడదు. అలాగే ఇతరుల యొక్క మనస్సుకి కష్టం కలిగేటట్టు మాట్లాడకూడదు. చేతనైనంత వరకు ఇతరులకి మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కీడు చేయకూడదు. ఒక్కో సందర్భంలో మనం మేలు చేయడానికి భావించినా అవతల వాళ్ళు దాన్ని కీడుగా భావించవచ్చు. మరి అలాంటి స్థితిలో మనం ఏం చేస్తామండి? కానీ మన మనస్సు మాత్రం శుద్ధంగా ఉండి మనలో ఏ రకమైనటువంటి దురుద్దేశం లేకుండా మనం ఇతరులకి వీలైతే మాటపూర్వకంగా కానీ, ధనపూర్వకంగా కానీ, వస్తుపూర్వకంగా కానీ ఎలాగో అలాగా వాళ్ళకి మంచి చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సద్గురువు బోధించినటువంటి దాన్ని జీర్ణం చేసుకొని అవసరమైనప్పుడు ఇతరులకి వెల్లడించాలి అని రహస్యంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. రహస్యంగా ఉంచుకోవాలనుకోవడం స్వార్థ బుద్ధి అవుతుంది. ఇక సద్గురువుల యొక్క సహవాసం చేసి వారిని సేవించి వారి యొక్క ప్రేమను పొంది వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది వారిని భగవంతునిగా గనక కొలిచినట్లయితే, పూజించినట్లయితే ఎలా ఉంటుందనంటే, ప్రేమ కలిగినటువంటి తల్లి రోగాన్ని నయం చేసేటువంటి మందుని, ఔషధాన్ని బలవంతంగానైనా సరే ఆ పిల్లలకి తాగించినట్టుగా. పిల్లలకి జబ్బు చేసిందనుకోండి, మందు చేదుగా ఉందనుకో, వాడు తాగడు. కాకపోతే ఏం చేస్తుంది తల్లి? ఏదో రకంగా మాయమాటలు చెప్పి, ఏదైనా లంచం ఎరచూపి ఎలాగో అలాగా మందు వాడి చేత తాగించుద్ది. ఇవన్నీ కనుక పని చేయకపోతే బలవంతంగానైనా సరే తాగించుద్ది. అదిగో అదే ప్రకారంగా నువ్వు మహాత్ముని పూజించి, సేవించి, ఆయన ఆశ్రయించి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నట్లయితే ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తా అంటే, అవసరమైతే నీ చేత బలవంతంగా ఈ జ్ఞానాన్ని నువ్వు త్రాగేటట్టుగా చేస్తాడు. అంటే ఆధ్యాత్మిక విషయాల్ని తన శిష్యులకి గురువు బోధ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళని వినేటట్టుగా చేయటం, వాళ్ళలో ఈ వివేక వైరాగ్యాలు కలిగించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఒక విషయాన్ని చెబుతూ ఉంది. ఏమిటా విషయం అంటే, పాపము చేత దుఃఖం, పుణ్యము చేత సుఖం, జ్ఞానము చేత మోక్షం. ఇందులో నీకు ఏది కావాలంటే దాని ప్రకారం పోవాలి. దీంట్లో ఏ తిరుగులేదు. పాపం చేసావా దుఃఖాన్ని పొందాలి. ఇప్పుడా, అప్పుడా, ఎప్పుడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఇప్పుడే పొందుతావో, ఇంకా కొంతకాలానికి పొందుతావో, వచ్చే జన్మలో పొందుతావో, ఇంకా 10 జన్మల తర్వాత పొందుతావో, మొత్తం మీద మాత్రం తప్పదు. అదేవిధంగా పుణ్యం చేసావా సుఖాన్ని అనుభవించాలి. నాకు వద్దు సుఖం అని నువ్వు వదిలేస్తే ఆ సుఖం నీ శరీరానికి వచ్చేస్తా అంటుకుంటుంది అంతే. ఒకడంటే నాకేం అక్కర్లేదని చెప్పి అరణ్యంలో పోయి కూర్చున్నాడు. అరణ్యంలో పోయి కూర్చుంటే మరి అరణ్యంలో భోజనం కూడా దొరకదు కదా, ఎవరు తీసుకొచ్చి పెడతారు? ఇక్కడ అందరూ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వీళ్ళందరూ కూడా ఒకరోజు పస్తుంటానికి ఒప్పుకోరు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెడతా ఉంటారు. కానీ అయినా చూద్దామని అరణ్యంలో పోయాడు. ఒక రాజుగారు సేవకులతో పాటు వస్తూ ఉన్నాడు. వస్తా ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన చూశాడు. ఈయన చూసిన తర్వాత ఈయన ఎవరో మహానుభావుడు అని అనుకొని ఎందుకో ఇట్లా తపస్సు చేస్తున్నట్టు కూర్చున్నాడు అని చెప్పి ఆ సమయానికి ఈయన ఏదో కళ్ళు మూసుకున్నట్టు కూర్చున్నాడు. కూర్చుంటే మహానుభావుడు అని అనుకొని ఆయనకి అన్ని పంచపక్ష పరిమాణాలు వాళ్ళతో తీసుకెళ్తా ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాడు. హాయిగా భోజనం చేసి. అంటే
ఏదైతే నీకు రావాలో అది తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి మాట చెప్పడం కోసమే. అందువల్ల పాపము చేత దుఃఖం, పుణ్యము చేత సుఖం, జ్ఞానము చేత మోక్షం. నీకు మోక్షం కావాలంటే ఈ పుణ్యం పాపం అక్కర్లా, పాపం అంటే అక్కర్లా, పుణ్యం కూడా అక్కర్లా. మరి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం చెప్పేది వేదాంతం. వేదాంతం అంటే ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. మోక్షాన్ని ఇస్తే ఏమిటండి? శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక శిష్యుల్లో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 రకాలైనటువంటి శిష్యులు. ఎవరు వీళ్ళు? గురువుకి ఏమి కావాలో గుర్తించి ఆయన ఆజ్ఞాపించకుండా, ఆయన చెప్పకుండానే ఆయన యొక్క మనస్సుని గ్రహించి అడక్కపూర్వమే దానిని నెరవేర్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు ఉత్తమ శిష్యులు. రెండవ వాళ్ళు మధ్యమ శిష్యులు. వీళ్ళు ఎవరంటే గురువు యొక్క ఆజ్ఞానుసారం, గురువు ఆజ్ఞాపించినప్పుడు ఇలా చెయ్యండి అన్నప్పుడు ఆలస్యం లేకుండా, రేపు చూస్తానండి అని అనకుండా ఆలస్యం లేకుండా అప్పటికప్పుడు చేసేటువంటి వాళ్ళు మధ్యమ శిష్యులు. మన కఠోపనిషత్తులో కూడా ఈ విషయం వస్తుంది. ఎందుకంటే నచికేతుడు అంటాడు, నేనేమో మధ్యమ శిష్యుడిని కాదు, అధమ శిష్యుడిని కాదు అని అంటాడు. అది అలాగనే ఇక్కడ కూడా ఏమంటాడంటే ఉత్తమ శిష్యుడు అంటే గురువు యొక్క ఆజ్ఞ లేకుండానే ఆయన మనస్సుని గ్రహించి ఆయన మనసుకు అనుకూలంగా నడుచుకునేటువంటి వాళ్ళు. గురువు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞని చక్కగా చేసేటువంటి వాళ్ళు మధ్యమ శిష్యులు. ఇక అధమ శిష్యులు ఎవరనంటే గురువు ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఆ ఆజ్ఞను నెరవేర్చకుండా ఉండేవాళ్ళు, లేదా వాయిదాలు వేస్తూ పోతూ ఉండేవాళ్ళు, వాగ్దానాలు చేసి తప్పించుకునేటువంటి వాళ్ళు. ఏమండి మీకు ఇది ఇస్తామండి అని చెప్పి ఇవ్వకుండా ఉండేవాళ్ళు, ఇది చేస్తామండి అని చెప్పి చేయకుండా ఉండేవాళ్ళు. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇదిగో అధమ శిష్యులు అని అంటారు. అయితే ఈ ముగ్గురు కాకుండా ఇంకో రకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని శిష్యులు అనడానికి వీల్లేదు, అధమాధములు. అధమాధమ శిష్యులు అనొచ్చు కదండి అని అంటే అధమాధములు శిష్యులు అనరు. అందుకని శిష్యులని వాళ్ళు అనుకున్నా వాళ్ళు మాత్రం అధమాధములు. ఎవరనంటే గురువుకు పంగనామం పెట్టేటువంటి వాళ్ళు, హాని చేసేటువంటి వాళ్ళు, ఎవరన్నా ఏదన్నా ఇస్తామంటే ఇవ్వద్దని చెప్పి అడ్డం పడేటువంటి వాళ్ళు. ఇది ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళు అధమాధములు అన్నమాట. ఇలా 4 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. శిష్యులు మాత్రం 3 రకాలే. వీళ్ళు మాత్రం అధమాధములైనటువంటి వాళ్ళు. ఇక జీవుడు, పంజరంలో ఉన్నటువంటి రామచిలుక, ఈ 2 కూడా ఒకే రకమైనటువంటి వాళ్ళు. అదేంటండి అని అంటే జీవుడేమో శరీరంలో బంధించబడ్డాడు, రామచిలుకేమో పంజరంలో బంధించబడ్డది. పంజరం నుంచి బయటపడితే చిలక ఇప్పటిదాకా నేను బంధించబడ్డాను అన్న సంగతి తెలుస్తుంది దానికి. పంజరంలో నుంచి ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు దానికి తెలుస్తుంది నేను ఇప్పటిదాకా కూడా ఈ పంజరంలో బంధించబడ్డాను అని. అదేవిధంగా గురువు చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేసి మోక్షాన్ని పొందినటువంటి జీవుడు లేదా బంధ విముక్తులైనటువంటి జీవుడు వాడు అనుకుంటాడు ఇప్పటిదాకా నేను బంధంలో ఉన్నాను అని. అందుకనే మనం బంధంలో ఉన్నామన్న సంగతి తెలియదు. అందుకనే ఈ బంధాన్ని విడుదల పొందాలన్న సంగతి మనకంత తీవ్రత లేదు. కనుక ఈ విషయాన్ని మళ్ళీ 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 గుర్తు తెచ్చుకుంటూ మనం బంధంలో ఉన్నామనేటువంటి విషయం గట్టి చేసుకోవాలి మనం. ఎందుకంటే బంధంలో ఉన్నాం అనుకున్నాడే బయటికి పోవాలనుకుంటాడు, కానీ అదే నాకేమండి నేను హాయిగా ఉన్నాను అనుకున్నటువంటి వాడు ఇక బంధంలో నుంచి పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి అదిగో చిలక, ఇక్కడ జీవుడు, ఈ ఇద్దరు కూడా ఒకటి. అదేమో పంజరంలో, వీడేమో శరీరంలో బంధించబడ్డాడు. పంజరంలో నుంచి బయటికి పోతే దానికి తెలుస్తుంది నేను బంధించబడ్డాన్ని. ఇదో శరీరంలో నుంచి బయటికి పోయినప్పుడు దీనికి తెలుస్తుంది నేను బంధించబడ్డాను అని. ఇక మనకు వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు ఇవే కదా ప్రధానం. అందుకని దీంతో ముగిద్దాం. మనకు వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు
సాధనలో కలిగేటువంటి ఆటంకాలు, ఇవన్నీ కూడా భగవంతుడు మన మీద ప్రేమతో కల్పించేటువంటి ఆటంకాలు, మనకి పెట్టేటువంటి పరీక్షలు అని తెలుసుకొని ఉత్సాహంతో సాధన కొనసాగించడమే నిజమైనటువంటి కఠోర సాధన. కఠోర సాధన ఏమిటి? కఠోర సాధన అంటే మనం శ్రవణం అన్న నిధిధ్యాసనలు అన్నారు. ఇవి సామాన్యమైనటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనం మనకు తెలిసింది. శాస్త్రాన్ని వినటం, మననం చేయటం నిధిధ్యాసన, దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించటం, విచారణ, ఇంకా తర్వాత రకరకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఈ సాధనలన్నీ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా బాగా గాఢంగా మనం చెయ్యాలి అని అంటే మనకు కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పుడు అనుకుంటాం అన్నమాట, ఎందుకు వస్తున్నాయి నాకు ఆటంకాలు అని అనుకుంటా ఉంటాం. ఈ ఆటంకాలు వచ్చినప్పుడల్లా మనం సామాన్యులు ఏం చేస్తారంటే, ఇవాళ ఆటంకం వచ్చింది కాబట్టి నేను ఈరోజు సాధన చేయను, రేపు కనుక రాకపోతే అప్పుడు చేస్తా. వాళ్ళకి రోజు వచ్చింది ఆటంకం. కనుక అలా కాకుండా ఈ ఆటంకాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు నాకు పరీక్ష పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే భగవంతుడు నన్ను ఎందుకు పరీక్ష చేస్తున్నా అంటే, వీడు నా వైపుకి వస్తాడా, ప్రపంచం వైపుకి వస్తాడా అని ఆయన పరీక్ష చేయాలనుకుంటాడంట. అందుకోసం నాకు చిన్న ఆటంకం పెడతాడు. ఆ ఆటంకం పెట్టినప్పుడు మనం కనుక ప్రపంచం వైపు పోయామనుకో, వీడు అనవసరం నాకు అని అనుకుంటాడు. అలా కాబట్టి దాన్ని కనుక లెక్క చేయకుండా అదిగో భగవంతుడి వైపుగా నడవడానికి ప్రయాణం చేశాడనుకో, రైట్, వీడు నావాడు అని అనుకుంటాడు. వాడికి కావాల్సినటువంటి అనుకూలతలు కల్పిస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, సాధన చేస్తూ ఉన్నప్పుడు లేదా మనం ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ముందుకు వెళుతూ ఉంటే అప్పుడప్పుడు మన కాళ్ళకి బంధం పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలన్నింటినీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతే తప్ప ఏదో ఈ ఆటంకం వచ్చిందండి అందుకని నేను ఇవాళ మానేశాను, ఆటంకం వచ్చిందండి అందుకని నేను జపం చేయలేదు, ఆటంకం వచ్చిందండి అందుకని నేను క్లాస్కి రాలేదు, ఆటంకం వచ్చిందండి. ఏం ఆటంకం వచ్చింది అన్నాం అనుకోండి, ఒకరువా జ్వరం వచ్చినట్టుగా ఉందండి, ఇంకా రాలా, వచ్చినట్టుగా ఉంది. వాడు ఎవడో చెప్పాడంట, ఏమండి మా లీవ్ లెటర్ పెట్టాడు. ఎందుకురా లీవ్ లెటర్ పెట్టాడంటే, రేపు జ్వరం వచ్చిందని పెట్టానండి అన్నాడు. రేపు జ్వరం వచ్చిందని పెట్టేది ఏందిరా అన్నా అంట. అంటేను వాడు చెప్పాడంటే, ఏమండి పోయినసారి నేను లీవ్ లెటర్ పెడితే నువ్వు ఒక రోజు ముందుగా పెట్టాలన్నారు, అందుకోసం అని చెప్పి నేను అందుకని ముందుగా పెడుతున్నానండి, రేపు నాకు రేపు నుంచి సెలవు కావాలి కదా, అందుకని ఈరోజు పెట్టాలి కదా, అందుకని పెడుతున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే ఒక రోజు ముందు పెట్టమని, ఏదో 4 రోజులు సెలవు కావాల్సి వచ్చినప్పుడు ఒక రోజు ముందు పెట్టుకోమని ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను జ్వరం వచ్చే సంగతి, జ్వరం రేపు వచ్చిందని సంగతి ఎవడు చూశాడు? అదిగో ఆ ప్రకారంగా హాస్యాస్పదంగా ఇలాంటివి మనం ఇక్కడ వింటూ ఉంటాం అన్నమాట. ఎటువంటి ఆటంకాలు మనకు వస్తే మనం ఈ ఆటంకాలని పెద్ద గొప్పగా భావించేసి ఈ ప్రయాణాన్ని మనం ఆపుకుంటున్నామో అవి వింటే హాస్యాస్పదంగా ఉంటాయి. అలాంటి హాస్యాస్పదమైనటువంటివి కనుక మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే భగవంతుడి దృష్టిలో మనం జీరోలు అయిపోతాం. అలా కాకుండా ఈ ఆటంకాలనే కనుక మనం అధిగమించి ముందుకు పోయామంటే భగవంతుడి దృష్టిలో మనం హీరోలం అవుతాం. ఆ ప్రకారంగా మనం అందరం కూడా హీరోలం కావాలి. మరి ఈ చెప్పినటువంటి మహాత్ముల యొక్క సూచనలన్నింటినీ కూడా మనకి ఏదైతే అవసరమో, ఏదైతే మనం సాధించడానికి వీలవుతుందో వాటిని మనం సాధించడానికి ప్రయత్నం చేస్తూ వీటిని వీలైనంత వరకు మనం గుర్తుపెట్టుకుంటూ వీటిల్లో మనకి ఏదైతే మనకి బాగా గుర్తుందో దాన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని ఆ భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటంలో బాగా ఉపయోగించుకోవాలి అని తెలియజేస్తూ, రేపు కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ కొన్ని రకాలైనటువంటి ప్రశ్నల్ని, ప్రశ్న సమాధానం రెండు కూడా రేపు మనం చెప్పుకుందాం.